హలో హలో, ఎవరు? ఆంటీ, ఇక్కడ టూలెట్ బోర్డ్ చూసి కాల్ చేశాను ఆంటీ. ఎక్కడున్నావు బాబు? బిల్డింగ్ కిందే ఉన్నాను. సింగిల్ రూమే ఖాళీ ఉంది. ఎంతమంది ఉంటారు? ఒక్కనే ఆంటీ, బ్యాచులర్. సరే, ఫస్ట్ ఫ్లోర్ లో మా అబ్బాయి ఉంటాడు, వెళ్ళి కీ తీసుకొని రూమ్ చూడు. ఓకే ఆంటీ. హలో, మమ్మీ. ఓకే ఓకే, మీరేనా? బ్రో. హాయ్, మీ పేరు? గోపి బ్రో. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ బ్రో. మీరు? నేను విజయఫిక్స్ సైడ్. ఓ, 5th ఫ్లోర్, పెంట్ హౌస్. చూసుకుంటాండి. ఓకే బ్రో. హలో. హాయ్ బ్రో. మీరు? నా పేరు ఆత్మారావు. నేను ఇక్కడే ఉంటా. నా పేరు గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడ రూమ్ ఉందని చూడడానికి వచ్చాను. సాఫ్ట్వేర్ అంటున్నారు, ఈ ఏరియా ఎందుకు మీకు? ఇక్కడ అయితే కొంచెం బడ్జెట్లో రూమ్స్ దొరుకుతాయని వచ్చాను. ఓకే. మీరేం చేస్తారు బ్రో? మూవీస్లో చేస్తాను, అసిస్టెంట్ డైరెక్టర్గా. షేట్. ఏమైంది? నేను ఇంతకు ముందు ఉన్న రూమ్ పక్కనే ఈ సినిమా వాళ్ళు ఉండేవాళ్ళు బ్రో. పిచ్చి లేసేది బ్రో. ఏం చేశారేంటి? నైట్ ఎప్పుడు పడితే అప్పుడు లైట్లు వేస్తారు, స్టోరీ డిస్కషన్ అని గట్టిగా మాట్లాడతారు, డోర్ వేస్తూ తీస్తూ ఉంటారు బ్రో. పక్కన వాళ్ళు ఏమనుకుంటారనేది ఉండదు బ్రో. మళ్ళీ డైరెక్ట్స్ ఏమైనా పీకేది ఉందంటే ఒక్కటి ఉండదు బ్రో. డిస్కషన్స్ మాత్రము ఒక్కొక్కడు రాజమౌళి, సుకుమార్ లాగా పెడతారు బ్రో. అది సరే కానీ రూమ్ రెంట్ ఎంత చెప్పారు బ్రో? సేమ్ రూమ్ కదా బ్రో. మీదెంత రెంటు? అది 7,000 బ్రో. మరి ఇది కూడా అంతే ఉంటుంది కదా బ్రో. ఈ రూమ్ కథ వేర్లే బ్రో, ఇది రెంట్ తక్కువ ఉండొచ్చు. ఎందుకు బ్రో అట్లా? ఈ రూమ్ స్టోరీ తెలిసి ఈ రూమ్లోకి ఎవరు రావట్లేదు బ్రో. స్టోరీయా? ఏంటి బ్రో, రూమ్లో ఆత్మలు ఏమైనా తిరుగుతున్నాయా ఏంటి? అదేం లేదు బ్రో. ఏంటి బ్రో, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు బ్రో. అదంతా చెప్పేది కాదు బ్రో, మళ్ళీ ఓనర్కి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. నేను ఎవరికి చెప్పనులే బ్రో, చెప్పు ఏంటో విషయం. ఈ రూమ్లో పడుకుంటే సరిగ్గా నిద్ర పట్టదు, వింత వింత సౌండ్లన్నీ వినిపిస్తాయి. బ్రో బ్రో బ్రో, అర్థం కావట్లేదు, కొంచెం క్లియర్గా చెప్పు. ఏం లేదు బ్రో, 2 months బ్యాక్ ఈ రూమ్లో ఒక అతను ఉండేవాడు. సినిమా ఛాన్స్ కోసం చాలా ట్రై చేశాడు, అవన్నీ వర్కౌట్ అవ్వలేదు. ఇక ఇంట్లో పొజిషన్ తెలిసిందే కదా, మనోడి మీద ప్రెజర్ ఎక్కువైంది. ఇంకా ప్రెజర్ వల్ల ఏదో జాబ్లో జాయిన్ అయ్యాడు. రోజు లేవడం, రెడీ అవ్వడం, ఇంటికి డబ్బులు పంపించడం. బట్ తనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఏదో జాబ్ చేస్తున్నాడంటే చేస్తున్నాడు, ఒక్కడే ఉండేవాడు. ఈవినింగ్ ఆఫీస్ అయిపోగానే చాలా దిగాలుగా కూర్చునేవాడు, తనలో తానే చాలా ఫీల్ అయ్యేవాడు. ఏమైందో తెలీదు. ఒకరోజు పొద్దున్నే ఎంతసేపటికి బయటికి రాలేదు. డోర్ చూస్తే లాకేస్ ఉంది. ఎంత కొట్టినా డోర్ తీయలేదు. డౌట్ వచ్చి డోర్ తన్నేసాం. ఏమైంది బ్రో లోపల? లోపలున్న ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయాడు. నిజమా బ్రో? ఇంకా అప్పటి నుంచి ఎవరు రాలేదా రూమ్కి? వచ్చాడు ఒకడు. మరి ఏమైంది? ఎందుకు వెకేట్ చేశాడు రూమ్ని? చేయాల్సి వచ్చింది. అంటే అప్పుడే మొదలైంది అసలు కథ. ఏమైంది బ్రో? అతను ఈ రూమ్కి వచ్చినప్పటి నుంచి సరిగ్గా నిద్ర పట్టట్లా. పడుకుంటే ఎవరో మీద కూర్చున్నట్టు, మిడ్ నైట్ సడన్గా ఫ్యాన్ ఆగిపోవడం, ఫ్యాన్ నుంచి కూడా ఏవో సౌండ్స్ రావటం, అలా 3-4 డేస్ జరిగాయి. ఆ తర్వాత ఏమైంది? ఒకరోజు నైట్ ఎవరో డోర్ కొట్టిన సౌండ్ వస్తే
లేచాడు. బయట ఏదో గజ్జల సౌండ్. అలా డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తే అక్కడేం లేదు. అయినా కూడా ఆ గజ్జల శబ్దం వినబడుతూనే ఉంది. అప్పుడు బయటకు వచ్చి చూస్తే మాత్రం నువ్వు నుంచున్న దగ్గరే ఎవరో కూర్చొని ఉన్నారు. మెల్లగా దగ్గరికి వెళ్తుంటే పైన ఎవరో ఉన్నట్టు అనిపించింది. ఇక అతనికి ప్యాక్ అయిపోయింది. ఇక్కడ కూర్చున్న మనిషి దగ్గరికి రాబోయాడు. మనోడు చూస్తే ఒక్కడే ఉన్నాడు. సడన్గా రూమ్లో నుంచి స్పీడ్గా వచ్చి తన కాళ్ళకి ఏదో తగిలింది. ఏం తగిలింది బ్రో కాళ్ళకి? తన లగేజ్ బ్యాగే. రూమ్లో నుంచి ఎవరు విసిరేశారో తెలీదు. ఇక కింద పడ్డాడు కదా, తల పగిలిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ ఈ రూమ్ సైడే రాలేదు. పాపం బ్రో అతను. ఇక అందుకే 9 తర్వాత ఎవరు డోర్ కొట్టినా, గజ్జల శబ్దం వినిపించినా బయటికి మాత్రం రాను. ఒక్కడనే ఉంటా కదా, చాలా జాగ్రత్తగా ఉంటా. ఆ? ఒక్కనే ఏంటి బ్రో? ఇప్పుడే ఒక అతను బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు కదా. ఏం మాట్లాడుతున్నా బ్రో? నేను ఉండేది ఒక్కడనే ఇక్కడ. నేను చూశాను బ్రో, ఒక అతను లోపలికి వెళ్ళాడు కదా, నాతో మాట్లాడాడు కదా బ్రో. నువ్వు గమనించావా అతన్ని? నేను చూశాను బ్రో, నిజంగా. కాదు, కాళ్ళు గమనించావా? పాదాలు ముందుకున్నాయా వెనక్కున్నాయా? అలాంటివంతా ఏం ఉండవులే బ్రో. ఏంటి బ్రో ఆ స్వెట్ ఏంటి? ఏమైంది అసలు? ఏమీ లేదు బ్రో, రూమేం వద్దు నాకు. అసలు ఏమైంది? పైన ఎవరితో మాట్లాడండి. అదేం లేదు బ్రో, పైన ఎవరో కుర్చీలో కూర్చుని ఉన్నారు. అయినా నాకు రూమే. ఏం బ్రో వస్తున్నా రూమ్లోకి? మనోడితో ఎవరు మాట్లాడారు? కంగారుగా రూమ్ వద్దు అంటున్నాడు. ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడలేదు. అతనే ఏదో ఫోన్లో మాట్లాడుకుంటున్నాడు. నేను బాత్రూమ్కి వెళ్దామని వచ్చిన, ఒక్కడే మాట్లాడుతున్నాడు ఫోన్లో. ఒక్కనే మాట్లాడడం ఏంటి బ్రో? అతను ఉన్నాడు కదా చైర్లో, అతనితో మాట్లాడుతున్నా. ఏంటి బ్రో అక్కడే ఉన్నారు చైర్లో? పైన అతను ఒక్కడే ఉండేది. అతను ఉన్నాడు కదా, అతనే చెప్పాడు రూమ్ గురించి. అతని పేరు రావ్ అన్నాడు. సరే ఒకసారి నాతో రండి. చూడు, వాడి పేరు రావు కాదు, ఆత్మారావు. ఆ రూమ్లో హ్యాంగ్ చేసుకొని చనిపోయింది అతనే. పైన కుర్చీలో ఎవరు లేరు బ్రో. బ్రో నువ్వు నా చెప్పులు వేసుకున్నావు.